నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ పరిధిలోని రంగాచార కండ్రిగా గురవేశాల గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి సుతిరెడ్డి మామయ్య గారి హయాంలో చాలా మంది నిరుపేదలకు ఇల్లు కట్టడం జరిగిందని, అది కూలిపోయే పరిస్థితికి వచ్చిందని, వీటిని మరలా పునరుద్ధరించాలని చాలా మందికి ఇంటి స్థలాలు లేవు, వాళ్ళకి ఇంటి స్థలాలను కేటాయించి వాళ్ళకి కూడా ఇంటిని నిర్మించి ఇస్తామని, మరియు డ్రైనేజీ కాలువలు పూర్తి స్థాయిలో నిర్మించి ఇస్తామని సోమిరెడ్డి సుతిరెడ్డి తెలిపారు. మన అమరావతిని డెవలప్ చేసుకున్నాం, మీరు అందరూ బాగుపడతారు. ప్రభుత్వం 30 రోజుల్లో రాబోతుంది. ఈ కాలువ పరిస్థితిలో ఉన్నాయి. ఆ సమస్య మీద కాలువ సమస్య తప్పకుండా చేసుకుందాం. కొంచెం ఓపిక పట్టాలంటే కొంచెం నాకు అర్థమవుతుంది. చిన్న చిన్న పిల్లలంతా ఈ డ్రైన్ కవర్ చేయాలమ్మా. ఓపెన్ ఎప్పుడు చిన్నపిల్లడంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు రాకపోతే ఇప్పుడు మనం ఏం చేయవచ్చు, పడిపోతుంది. మీ ఖర్చులో మంచి పథకాలు చదువుకోండి. చదువుకుని తప్పకుండా సైకిల్ కొట్టుకోండి. ఉద్యోగాలు ఇస్తే మంచి ప్యాకేజ్ తప్పకుండా అందరి బాబు గారు వస్తేనే మనం కంపెనీలు తెచ్చుకున్నాం. అందరికీ ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. తప్పకుండా అందరికీ నమస్కారం. ఈరోజు నేను గురయ్యశాల కాలనీలో తిరుగుతున్నాను. మన బ్రహ్మదేవి పంచాయతీలో ఇక్కడ చాలా మంచి స్పందన ఉంది. మామయ్య గారి హయాంలోనే మనం ఈ కాలనీలో చాలా మందికి ఇండ్లు కట్టించాము, కానీ అది కూలిపోయే స్థితిలో ఉంది. నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పాను దాన్ని రెనోవేట్ చేస్తామని చెప్పి. చాలా మందికి ఇంటి స్థలాలు కూడా లేవు, వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఇప్పించే ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించే ప్రయత్నం చేస్తాము. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఆల్సో ఆ డ్రైన్స్ కూడా ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను మనుబోల్లో కూడా ఇదే సమస్య చూశాను, పొద్దున బీసీ కాలనీలో కూడా ఇదే సమస్య చూశాను, అరుంధతి కాలనీలో. సో నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ డ్రైనేజ్ సమస్య చూసుకొని ఇక్కడ ఎవ్వరికి ఇంటి సమస్యలు అది కూలిపోయే స్థితిలో ఉంది, అవి కూడా రెనోవేట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మంచి స్పందన ఉంది. తప్పకుండా గెలుస్తామని ఇక్కడ ప్రతి ఒక్కరు నాకు హామీ ఇస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది.